ఇప్పుడు డ్రైవర్ కుమారుడికి ఇచ్చారు అని చెప్తున్నారు, ఇంకా ఎవరెవరికో ఇచ్చారు, విజయ్ టికెట్స్ ఇచ్చారని చెప్తున్నారు కదా మీరు. మరి పవన్ కళ్యాణ్ గారిలో ఆ క్వాలిటీస్ మీరు చూడలేదా? ఆయన దగ్గర నుంచి గమనించారు కదా, ఆఫీస్ లో పనిచేశారు కదా మీరు. అవునవును, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయే సమయంలోనే అలాంటి వాళ్ళకి సామాన్యులకు టికెట్ ఇస్తారని, గెలిచేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ 2019లో ఆయన ఓడిపోయేటప్పుడు ఆయన ముందే తెలుసు కాబట్టి చెప్పుకోవడానికి సామాన్యులకు టికెట్ అని చెప్పాడు. కానీ ఇక్కడ విజయ్ గారు గెలిచే టైంలో వాళ్ళకి టికెట్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళని గెలిపించుకొని ఈరోజు అసెంబ్లీ మెట్లని తొక్కించే పరిస్థితి రేపు ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి దయచేసి నేను తెలుగు మీడియాకి చెప్తున్నాను, నేను ఇద్దరిని చూశాను, ఆ అదృష్టం నాకే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో నుంచి పార్టీ ప్రెసిడెంట్ గా, విజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్ సినిమా హీరో నుంచి పార్టీ ప్రెసిడెంట్ గా వీళ్ళిద్దరిని చూసిన అర్హత నాకే ఉంది. కాబట్టి దయచేసి విజయ్ గారిని పవన్ కళ్యాణ్ కంపేర్ చేయకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు కూడా సింగిల్ గా రాలేదు. కానీ మా నాయకుడు విజయ్ గారు ఫస్ట్ టైమే సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోటీ చేశాడు, సామాన్యులకు టికెట్లు ఇచ్చాడు, మద్యం డబ్బు లేకోకుండా ఒక సునామీ సృష్టించాడు. కాబట్టి అంటే హీరో అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారితో పోల్చాలని రూల్ లేదు. ఒకవేళ అలా పోల్చాల్సి వస్తే తమిళనాడులో ఎంజీఆర్ గారితో పోల్చండి, ఆంధ్రాలో ఎన్టీ గారితో పోల్చండి. ఒకవేళ మీరు పొలిటికల్ గా పోల్చాల్సి వస్తే జగన్ గారితో పోల్చండి. ఎందుకు జగన్ గారితో పోల్చున్నారని నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, విజయ్ గారు మా పార్టీ వచ్చి సెక్యులర్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావ సారూపుతున్న పార్టీ. తమిళనాడులో విజయ్ సార్ మా పార్టీ టీవీకే పార్టీ కూడా భావ సారూపుతున్న పార్టీ. ఆయన సింగిల్ గానే పోటీ చేస్తున్నాడు, ఈయన సింగిల్ గానే పోటీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఐడియాలజికల్ ఎనిమిగా ప్రకటించుకున్నారు, విజయ్ గారు కూడా బీజేపీని ఐడియాలజికల్ ఎనిమిగా ప్రకటించుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి భావ సారూప్యతుంది. పొలిటికల్ గా మీరు పోల్చాలనుకుంటే ఆంధ్రాలో జగన్ గారితో పోల్చండి, హీరోలో టైప్ లో హీరో టు సీఎం నుంచి పోల్చాలనుకుంటే ఎన్టీఆర్ గారితో పోల్చండి కూడా ఈ రోజు మేము అధికారపూర్వకంగా చెప్తున్నాం. మీ పార్టీకి సంబంధించి